అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరంలో 5,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి మేము ఆధారాలతో బయటపెట్టాం. అంటే ఒక్క రెవెన్యూ సెక్షన్లోనే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తుల చేత లేకపోతా ఉంది. అది ఎలా పోతా ఉంది ఏంటి అనేటువంటిది ఆధారాలతో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కడప నగరంలో 1000 ఎకరాలు కబ్జా జరిగింది. భావన టౌన్షిప్ దగ్గర నుంచి 99 లేఅవుట్లలో 93 లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, తర్వాత ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, రకరకాల భూములన్నింటినీ కబ్జా చేసి లేఅవుట్లు వేశారు. దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఒక 5 డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లో, అది ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ, వాటర్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే కడప డెవలప్మెంట్కి సంబంధించిన పార్కులు, రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన వీటన్నిటిల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి మేము చెప్పాం. ఉదాహరణకు భాస్కర్ గౌడ్ ఇల్లు, ఆర్ఓ ఆయన 4 అంతస్తుల ఇల్లు. ఇది 4 అంతస్తుల ఇంటికి 27 రూపాయలు పన్ను వేసారు. 27 రూపాయలు పన్ను వేసుకున్నాడు ఆయన ఇంటికి. బీడీ కాలనీలో కానీ, సుందరయ్య నగర్లో కానీ, భగత్ సింగ్ నగర్లో కానీ, ఖలీల్ నగర్లో కానీ, ఇందిరానగర్లో కానీ రేకుల షెడ్డుకు 4,000 రూపాయలు ప్రభుత్వ పన్ను వేస్తే భాస్కర్ గౌడ్ లాంటి అధికారుల పన్ను 10,000 నుంచి 15,000 లంచమనే పన్ను వేశారు. ఇది భాస్కర్ గౌడు ఇంటికి సంబంధించిన ఆన్లైన్ తీసిన రిపోర్ట్. ఇది 27 రూపాయలు. ఇట్లా ఆధారాలతో మేము కంప్లైంట్ చేసిన తర్వాత నిన్నటి దినం భాస్కర్ గౌడ్ను ఆర్ఓ పోస్ట్ నుంచి తప్పించినట్టు ఒక ఆర్డర్ కాపీ మాకు ఇచ్చారు. మేము అంటున్నది ఏంటంటే ఆయన్ను తప్పించడం కాదు, ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ ఆయన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆయనలాగా 5-6 మంది ఉద్యోగస్తులు ఇక్కడే పనిచేస్తున్నారు. 100 కోట్ల రూపాయలకు పెరిగారు వీళ్ళు. అంటే పొలిటికల్ కరప్షన్కి వీళ్ళు సహకరించేదానా ఈరోజు వీళ్ళు ఇక్కడే కొనసాగడానికి పాలక వర్గాలు వాళ్ళకు సహకరిస్తూ ఉన్నాయి. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు రింగ్ లీడర్ ఎవరంటే భాస్కర్ గౌడ్. భాస్కర్ గౌడ్ను పోస్టు మార్చుతున్నారు తప్ప కార్పొరేషన్ నుంచి వెలియటంలా. మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, ఆయన ఆస్తులు మీద ఎంక్వైరీ జరగాలి, నగరంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని రకాల అవినీతి పైన ఒక సిట్ వేయాలి. చంద్రబాబు నాయుడు 7 రోడ్ సర్కిల్లో హామీ ఇచ్చాడు, నేను సిట్ వేస్తాను, నేను ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పి. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలు దాటిపోతా ఉన్నా కూడా ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పైన సిట్ వేయలే. మహానాడు కడపలో జరగబోతా ఉంది. ఈ లోపల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయించాలి. అట్లా చేయకపోతే మా నిరసన కార్యక్రమాన్ని మహానాడు సందర్భంగా కొనసాగిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎంక్వైరీ జరిపినట్టుగా కొన్ని అడిషనల్ కమిషనర్ గారు కొన్ని వివరాలు ఇచ్చారు, ఎండార్స్మెంట్ కాపీలు ఇచ్చాడు. అంటే దీంట్లో కూడా అసంపూర్తిగా ఉంది ఎంక్వైరీ. ఒక ఆయనకు 6 లక్షలు వేసినట్టు ఉంది,
కానీ అది రెవెన్యూ నుంచి ఆ ల్యాండ్ మారలే, వ్యవసాయ భూమిగానే ఆ భూములు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధా టౌన్షిప్ ఉంది. బుద్ధా టౌన్షిప్లో చెరువు పోరంబోకు ఎకరా చిల్లర ఉంది, రోడ్డు 36 సెంట్లు ఉంది, కానీ దాని మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు పన్నులు వేయలే. కానీ మహానాడు జరుగుతుంది కాబట్టి ఇది ఇష్యూ అయ్యేటట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.